హలో అందరికీ నమస్కారం అండి. టాటా క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. ఈ సంవత్సరం మొదటిసారిగా మా కమ్యూనిటీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల యొక్క వీడియో అండి. ఇదంతా కూడాను సాయంత్రము చేసిన ప్రోగ్రాంలోని 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లల యొక్క పౌరాణిక వస్త్రధారణ గురించి మీకు కొన్ని ఫోటోలు వీడియోలు ఇక్కడ చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏమిటంటే నా కళ్ళ క్యాట్రాక్ట్ సర్జరీ అయిందండి. అందుకని కొంచెం లేటుగా మెల్లిమెల్లిగా చేయవలసి వచ్చిందనమాట. అందుకని నన్ను అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో కూడా 6 నెలలు అన్నాను కదా, అంటే 6 నెలల పిల్లలు కూడా చక్కగా చిన్ని కృష్ణుడుగా, ఇంకా రామ్ పరివార్లో ఉండే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాను, వాళ్ళతో పాటుగా కృష్ణుడు, ఇంకా బలరాముడు, రాధ, శివుడు, పార్వతి, సరస్వతి, దుర్గా, నారదుడు, యశోద, కృష్ణులు కూడా చక్కగా తయారై వచ్చారండి. ఇక్కడ చూడండి లవకుశులు, వీళ్ళిద్దరూ నిజంగానే ట్విన్స్ అండి, కవల పిల్లలు. అయితే చిన్నపిల్లలకు కూడా స్టేజ్ ఫియర్ ఉండకుండా ఇలాగ చిన్న వయసు నుండే వాళ్ళని ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎంకరేజ్ చేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడ మొత్తం దేవగణం అంతా ఉన్నట్టే అనిపిస్తుంది కదా. చిన్న చిన్న పిల్లలు చక్కగా దేవతా స్వరూపంలోని వచ్చి ఇక్కడ వాళ్ళకి తెలిసినవి వచ్చిన విద్యలు ఇక్కడ చూపించారండి. అయితే రామాయణంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మన రామాయణంలో ఉన్న శూర్పణఖ తన మాటల్లో వినండి. తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లలకి చాలా ముఖ్యం. కేవలం సినిమా పాటలు ఇంకా సినిమా డైలాగులే కాకుండా పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే ఇలాగ పౌరాణికంలో ఉండే కనీసం వేషధారణ, చిన్న చిన్న మాటలు కూడా వాళ్ళకి నేర్పిస్తే చాలా మంచిది. ఇక్కడ చూడండి ఈ పాప పెర్ఫార్మెన్స్. थैंक यू से थैंक यू ऊपर करो. అసలు మా కమ్యూనిటీలో శ్రీరామనవమి చేయడమే మొదటిసారి. అదే రోజు సాయంత్రము ఇలాగ చిన్న పిల్లలతోని ఇలాగా వేషధారణ వేయించడం కూడా మొదటిసారి అని చెప్తున్నారండి. అందరూ కూడా చాలా సంతోషించారు. దీంతో పాటు ఆ రోజు కొన్ని నృత్య నాటక కార్యక్రమాలు కూడా జరిగాయి. మీరు కూడా చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ రోజుల్లో ఉండే పోటీ ప్రపంచంలోని చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా ఎన్నో రకాలుగా వాళ్ళకి అన్నీ నేర్పించాలి కూడా కదండి. వేరేవి ఎన్ని రకాలు నేర్చుకున్నా వాటన్నిటికీ కూడా ప్లాట్ఫామ్ ఇలాంటి స్టేజీయే కదండి. అందుకనే ప్రతి ఒక్క దాంట్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి అన్నీ వచ్చేటట్టు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మొదటిసారిగా టాటా క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.